ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. పార్లమెంట్లో వందే మాతరం గురించి వచ్చినటువంటి చర్చలో తొలగించబడినటువంటి కొన్ని పదాలు యాడ్ చేయాలంటూ ప్రస్తావన వచ్చింది. అసలు ఏంటి, ఎందుకు తీసివేశారు, ఎందుకు మళ్ళీ కలిపి పాడాలంటూ ఉన్నారన్న విషయం సర్వదా చర్చనీయాంశం అయిపోయింది. ఇప్పుడు మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. దీని గురించి క్షుణ్ణంగా తెలుసు, దానిపైన రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన విషయాలు మొత్తం తన దగ్గర నుంచి తెలుసుకుందాం. థ్యాంక్ యూ, వెల్కమ్ టు. హాయ్ హాయ్ మురళి. హాయ్. ఏంటి సార్ ప్రస్తుతానికి ఏంటి పరిస్థితులు? సో మొత్తానికి అట్లీస్ట్ ఇప్పటికైనా సరే ఆ డిస్కషన్ రావడం అనేది హర్షించదగ్గ విషయం. పార్లమెంట్లో ఎప్పటి నుంచో ఈ వందే మాతరంలో ఒక 2 స్టాంజర్స్ తీసేశారు. అది దాంట్లో ఏమున్నాయంటే బంకించంద్ర చటర్జీ గారు 1860s ఆ టైంలో రాసిన ఈ గీతం అప్పట్లో ఎంత ఊపిచ్చిందంటే భారతదేశం మొత్తం కూడా ఒక్క నినాదం మీద బ్రిటిష్ వాడికి ఎదురెళ్ళి పోరాడిందంటే అది వందే మాతరం. బ్రిటిష్ వాడు తోటాలు పేలుస్తున్నా కూడా వందే మాతరం అని చెప్పి తోటాలు తింటూ పోరాడిన అద్భుతమైన గీతం. అవును, ఇన్స్పిరేషన్ వచ్చింది అప్పట్లో. జై తెలంగాణ వందే మాతరం అంటే అదొక కిక్. ఆ నినాదం ఉంది నా దగ్గర వెళ్ళేవాళ్ళు. అంత అద్భుతమైన పాట ఆ వందే మాతరం. కాకపోతే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత రకరకాల ఈక్వేషన్స్లో నెహ్రూ గారు మరీ సెక్యులర్ అనుకొని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే వాట్ ఎవర్ రీజన్ ఆయన 2 స్టాంజాలు లేపేశారు. ఏంటి ఆ స్టాంజాలు అంటే అందులో వందే మాతరం మీరు పాట వినుంటే ప్రతి ఒక్కరు వినే ఉంటారు. వందే మాతరం సుజలాం సుఫలాం సస్యశ్యామలం మలయజ శీతలాం వందే మాతరం, ఇవి మాత్రం మనకు తెలుసు. కానీ దాంట్లో దుర్గామాత గురించి, సరస్వతి మాత గురించి ప్రస్తావన ఉందని ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలియదు. లేదు, మనం చదువుకునేటప్పుడు అవన్నీ లేపేశారు. మన చిన్నప్పుడు మనకు వందే మాతరం గీతం ఎప్పుడైనా చదువుకుని ఉంటే ఆ స్టాంజర్స్ లేవు. ఆయన మొత్తం 1980s తీసేసారా? అంతగానో ఎప్పుడు 47, 50లోనే అది. దీనికి కారణం ఏంటంటే వందే మాత్రం అందరూ కూడా పాడుకునేట్టు ఉండాలంటే మరి వేరే మతాల వాళ్ళు కూడా పాడాలంటే హిందూ దేవతల పేర్లు వస్తే వాళ్ళు అబ్జెక్షన్ ఏమన్నా చేస్తారేమో అని ముందుగానే ఈయన ఊహించేసుకొని అది కట్ చేసి సరే వందే మాతర గీతాన్ని అలా 2 స్టాంజాలు కట్ చేసి పెట్టారు. పోనీ అక్కడతో అయినా సరే న్యాయం చేశారా అంటే మరి నిజానికి చెప్పాలంటే వందే మాతర గీతానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి జాతీయ గీతం అవడానికి. కాదంటారా? ఎందుకంటే ఎవరైనా సరే, ఒక భగత్ సింగ్ అయినా లేకపోతే సుభాష్ చంద్రబోస్ అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా వందే మాతరం అంటూ నినదించి ఫైట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు గాంధీ గారికి, చంద్రబోస్ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి దీంట్లో తేడా ఉండొచ్చు. వాళ్ళ ఐడియాలజీలో ఒకళ్ళు ఐ ఫర్ ఐ అని చెప్పి కొట్టి తిరగాలి, లేదు ఈ చెంప కొడితే ఈ చెంప చూపించాలి, సిద్ధాంతాలు వేరు ఉండొచ్చు. కానీ ఇద్దరిని యునైట్ చేసిన నినాదం మాత్రం వందే మాత్రం. కానీ ఎక్కడి నుంచి వచ్చింది జనగణమన, టక్కుమని అది జాతీయ గీతం అయిపోయింది. ఎవ్వరు కూడా అప్పటిదాకా జనగణమన అంటూ బ్రిటిష్ వాడికి ఎదురెళ్ళా. జనగణమన అసలు దాని ప్రస్తావన తెలుసుకుంటే జనగణమనని జాతీయ గీతం ఇలా చేశారా, అసలు చేయగలరా అని ఆశ్చర్యం మీకు మాందు. ఎందుకు నేను బాగా రాశారు ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ గారు బాగా రాశారు, ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, సర్ బిరుదు ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. మరి అన్ని బ్రిటిష్ వాళ్ళే కదా ఇచ్చింది. సర్ బిరుదు ఎందుకు ఇచ్చారంటారు? అంటే ఆయన చేసిన సేవలు సాహిత్య రంగంలో ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు. పెయింటర్ కూడా కదా ఆయన. అయితే ఆయన 1911 దాంట్లో ఆ సమయంలో బ్రిటిష్ సామ్రాజ్యం మనల్ని పరిపాలిస్తున్న టైంలో బ్రిటిష్ వాళ్ళ రాజే మన భారతదేశానికి కూడా రాజు లెక్క. ఆయన ఎవరు అంటే కింగ్ జార్జ్ ద 5. ఆ కింగ్ జార్జ్ అనే రాజు బ్రిటిష్ యూకే నుంచి బయలుదేరి భారతదేశానికి ఒకసారి విజిట్కి వచ్చాడు. వచ్చినప్పుడు కలకత్తాలో, ఇప్పుడు మనకి ఢిల్లీ లాగా అప్పుడు కలకత్తా రాజధాని, అంత యాక్టివిటీస్ అన్నీ కూడా కలకత్తా ఆధారంగా జరిగేవి. సో అక్కడ ఆయన రాగానే కాంగ్రెస్ మహాసభలు నడుస్తుంది. మన కాంగ్రెస్ లీడర్లు, సోకాల్ నెహ్రూ గారు, ఇంకా పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆయన రాగానే ఆయన గౌరవార్థం అనండి, కొంతమంది నిరసనలు చేసేవాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా జరిగినాయి. ఆయన రాగానే ఆయన ఈ సింహాసనం మీద ఇలా కూర్చొని షురూ అని అలా అనగానే బాద్షా హమారా గయా అని చెప్పి మన వాళ్ళందరూ రకరకాలుగా ఆయన గురించి పాటలు అందుకో. కాంగ్రెస్ వాళ్ళంతా చాలా మంది అందరూ బయట నినాదాలు చేసేవాళ్ళు ఉండే. బాద్షా హమారా అని ఒక పాట,
ఆయనకి అర్థమైందో అర్థం కాలేదు. పక్కన ఏమన్నాడు వాడు అంటే, సార్ మీరే దేశానికి అంతా మూలం, మీరు ఇస్తేనే దేశం నడుస్తుందంట, నువ్వు చేయబట్టే మహిష్మత్ అంతా నడుస్తుందంట అని చెప్పగానే మొగెంబో కుషో టేక్ ఇట్ అని చెప్పి ఒకటి ఇస్రేడు. ఆ టైప్లో జ్యువెలరీ వేసుకోరు కదా, ఊరికే చెప్తున్నా. ఆయన రాజులాగా ఫీల్ అయిపోయి శబాష్ వీడికి ఆ బిరుదు ఇచ్చేయండి అన్నట్టుగా, లేకపోతే వీడికి ఒకటి రాసి ఇచ్చేయండి, ఏదో ఒకటి మంచి పోస్ట్ ఇచ్చేయండి అన్నట్టుగా అట్లా ఉండేది. అంటే రాజే తలుచుకుంటే దెబ్బలు కొరవ అన్నట్టుగా, రాజు మంచి దృష్టి మన మీద ఉంటే చాలు కదా అనుకునే స్టేజ్లో రకరకాల కీర్తనలు ఆయన గురించి రాసి బాజాలు వేసుకొని పాడేవాడు. సో ఈ క్రమంలో పాడిన రాజు గౌరవార్థం పాడిన పాటల్లో మొట్టమొదటి పాట ఏంటో తెలుసా? జనగణమన. అవునా? జనగణమన. అది మన భారతదేశం యొక్క జాతీయ గీతం, మన ప్రైడ్ అని చెప్పి అది వస్తుంటే అసలు మనం ఒక్కొక్కరికి రోమాలు నిక్కబడుచుకుంటాయే. మరి జనగణమనని ఇలా పాడారా? ఎవరో ఒక బ్రిటిష్ రాజు, మనం ఎవరైతే తెల్లదొళ్ళందరూ బయటికి పోవాలి, అసలు మన దేశానికి స్వాతంత్రం రావాలని చెప్పి ఎవరి నుంచి మనం అయితే మనం తరిమేద్దాం అనుకున్నామో అటువంటి రాజు కోసం ఆలపించిన గీతమా ఈ జనగణమన అని ఎంతమందికి తెలుసు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాస్తే అదే అక్కడ పాడదు. మీరు గమనించండి, ఇక్కడ జనగణమన అర్థం తెలుసుకోండి ఫస్ట్. జనగణమన అధినాయక జయ. జనగణ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, గణ అంటే ఒక గ్రూప్, జన అంటే జనాల గ్రూప్, మన ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క మనసుల్ని పరిపాలించే ఓ అధినాయకుడా నీకు జయహే. జనగణమన అధినాయక జయహే. భారత భాగ్య విదాత, భారతదేశానికి భాగ్యాన్ని ప్రసాదించే ఓ దాత నీకు జయహే. బ్రిటిష్ వాళ్ళని పొగుడుతూ ఇది ఆయన ముందు పాడినప్పుడు మరి దాని గురించే కదా అనుకుంటారు. నెక్స్ట్ లైన్, పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ అనగానే మన స్టేట్ పేరు వచ్చిందిరా అనుకుంటాం అని చెప్పి పంజాబ్, సింధ్, గుజరాత్ అనుకుంటాం కదా. కానీ ఈ స్టేట్లంతా ఏం చేస్తున్నాయి అని ఆయన చెప్తున్నారు. తవ శుభనామే గాహే, మీ శుభనామమే మేము పాడుకుంటున్నాం. తవ శుభ ఆశీస్సమాగే, మీ శుభ ఆశీస్సుల కోసం పడిగాపులు కాస్తున్నాం. గాహే తవ జయ గాథ, మీ గాథలే పాడుకుంటాం. జనగణమన గల దాయక జయహే భారత భాగ్య విధాత. ఇది జనగణమన అర్థం. దీనికి తర్వాత మరి మంచి బ్యాక్లాష్ వచ్చింది. రవీంద్రనాథ్ ఠాగూర్ నువ్వు ఏమనుకుంటున్నావు, వాళ్ళకి భజనలు చేయడానికి రాస్తున్నావు నువ్వు పాటలు అది ఇది అంటే, తర్వాత ఆయన లేదు నా దృష్టిలో భారత భాగ్య విధాత అంటే భారతదేశానికి భాగ్యం ప్రసాదించే దాత ఎవరు? దేవుడు. నేను దేవుడు గురించి అన్నాను తప్ప ఆయన గురించి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఓహో, అలా డిఫెండ్ చేసుకున్నారు ఆయన డిఫెండ్ చేసుకున్నారో లేకపోతే నిజంగా ఆయన అన్నారో. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఒక జాతీయ గీతం అంటే మనకి ఒక ప్రైడ్, అవునా కదా, ఒక గర్వం. ప్రతి భారతీయుడికి రోమాలు లెక్కబొడుచుకునేంత గర్వంగా ఉండాలి ఆ జాతీయ గీతం. అవును. మరి ఈ జాతీయ గీతం ఎట్లా ఉండాలి? మన దేశం యొక్క అత్యున్నత గౌరవాన్ని పెంపొందిస్తూ మనం కాలర్ ఎగరేసుకునేట్టు ఉండాలి కదా. మరి ఈ ఎంటైర్ గీతంలో, జాతీయ గీతంలో మీరు పోనీ ఆయన దేవుడే అనుకుందాం, మేము దేవుడికి భారత భాగ్యవిధాత నీకు జయహే, పంజాబ్, సింధు ఇవన్నీ కూడా నీకు మొక్కుతున్నాయి అని ఉన్నది తప్ప ఎక్కడైనా సరే మన దేశ భౌగోళిక కానీ లేకపోతే పొలిటికల్గా కానీ వాటి యొక్క ఔన్నత్యాన్ని కీర్తిస్తున్నది ఎక్కడైనా కనబడుతుందా? లేదు, ఔన్నత్యాన్ని కీర్తిస్తున్నట్టు కనిపించట్లా. ఇదే మీరు వందే మాత్రం చూడండి. వందే మాత్రం అంటే మాత నీకు వందనం అంటే భరతమాతకి జై అని ఫస్ట్ లైన్. ఓకే, సుజలాం సుఫలాం సస్యశ్యామలాం. సుజలాం అంటే ఎన్నో అద్భుతమైన మంచి జలాలు, నదులు, గంగా, సింధు, కావేరి ఇలాంటి ఎన్నో నదులు ప్రవహిస్తున్న మన దేశం. సుఫలాం అద్భుతమైన పంటలు పండే దేశం. సస్యశ్యామలమైన దేశం. మలయజ శీతలాం. ఇవి అంటే మన దేశం యొక్క గర్వాన్ని అలా కాలరెగరేసే రకంగా రాసిన పాట ఇది. మరి దీనికి తోడు ఈ వందే మాత్రం అనే నినాదంతో కదా మనం అందరం పోరాడాము. దీన్ని పక్కన పెట్టి జనగణమన ఎందుకయ్యా తీసుకొచ్చి పెట్టారు? ఎందుకని? జనగణమన గురించి మనం చాలా ప్రైడ్గా ఫీల్ అవ్వాలి అని చెప్పి మన తెలుగు వాళ్ళకి చాలామంది చెప్తుంటారు. నా చిన్నప్పుడు స్కూల్లో కూడా చెప్పారు. ఎందుకయ్యా అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అంతటి నోబెల్ బహుమతి గ్రహీత ఇది ఎక్కడ రాశారు? మన తెలుగు నేల మీద రాశాడయ్యా. తెలుగు నేల మీద ఎక్కడ? మదనపల్లి బీటీ కాలేజీలో ఆయన ఒకసారి ఏదో పని మీద ఈ థియోసాఫికల్ సొసైటీ అని ఒకటి ఉంది అక్కడ, జిడి కృష్ణమూర్తి గారిది వాళ్ళది. సో వచ్చి అక్కడ సేద తీరినప్పుడు ఆయన ఈ
సుందర సుమనోహర దృశ్యాలని ఇది చేసుకుంటూ ఆ మదనపల్లి యొక్క బ్యూటిఫుల్ చల్లటి క్లైమేట్కి ముగ్ధులై ఆయన రాసి పొద్దున్నే వచ్చి అక్కడ ఉన్న పిల్లలతోటి మన బుజ్జి బుజ్జి తెలుగు పిల్లలతోటి ఇది పాడిస్తే అబ్బా ఇంత అద్భుతంగా వచ్చింది, దిస్ ఇస్ గోయింగ్ టు బి ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అన్నారు అని చెప్పి ఆయన అప్పుడు చెప్పుకున్నారట. సరే వాట్ ఎవర్, కానీ నిజానికి ఈ రెండిట్లోనూ కంపేర్ చేస్తే ఒక పోరాటంలో కావచ్చు లేకపోతే ఆ పాట భావంలో కావచ్చు, రెండిట్లో కూడా వందే మాతరం అనేది చాలా చాలా హై ఉంది, అంతుంది, హై ఇస్తుంది, హై ఉంది. కానీ ఇక్కడ ఒక కాంట్రవర్సీ ఈయన ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తర్వాత లేదు నేను ఇది కింగ్ జార్జ్ 5 కోసం రాసింది కాదు, ఎవరి కోసం రాసింది, నేను దేవుడి కోసం రాస్తే ఇక్కడ పాడుకుంటే నన్ను ఏమంటారు. మరి ఆ నెక్స్ట్ రోజున మీరు 1911 సెప్టెంబర్ 11 అనుకుంటా, సెప్టెంబర్ 11 అంటే సెప్టెంబర్ 11 అంటే అందరికీ గుర్తొచ్చే డేట్, అది అప్పటికి ఇంకా జరగలేదు అనుకోండి. బట్ ఆ సెప్టెంబర్ 11th అనుకుంటా ఆయన వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ రోజు బ్రిటిష్ పేపర్స్ అన్నిట్లోనూ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ మన కింగ్ జార్జ్ 5 కోసం రాసిన పాట ఈ జనగణమన అని చెప్పి వచ్చింది. ఇది ఆ పేపర్లోనే కాకుండా ఢిల్లీలో పాట పేపర్ పేరు గుర్తురావట్లేదు, మన హిందీ పేపర్లో కూడా ఈయన గౌరవార్థం ఈ పాట పాడారు, ఇది ఎంత నీచము అని చెప్పి కొంతమంది ఆయన క్రిటిసైజ్ చేస్తున్న న్యూస్ కూడా వచ్చింది. తర్వాత దీన్ని కవరప్ చేస్తూ లేకపోతే మరి ఆయన ఏమన్నా అనుకున్నారో కానీ లేదు అని చెప్పుకొచ్చారు. ఫైనల్లీ మనకి స్వాతంత్రం వచ్చింది. ఎక్కడ 1911, ఎక్కడ 1947. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత సరే సంవత్సరానికి అట్లా జాతీయ గీతం ఒకటి డిసైడ్ చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు మన ప్రెసిడెంట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇది జనగణమన చేద్దాం అనుకుంటున్నామండి అంటే, ఏంటి జనగణమన చేస్తారా దాని హిస్టరీ తెలుసు కదా మీకు, అది ఇది అంటే వందే మాతరం లాంటి దాన్ని పక్కన పెట్టి జనగణమన అంటావా. అక్కడ ఇంకోటి డిస్కషన్లోకి వచ్చింది. భారతదేశ ప్రైడ్ని రిఫ్లెక్ట్ చేసే మరొక అద్భుతమైన పాట ఉంది, ఇప్పటికీ మనం పాడుకుంటాం. ఏంటి తెలుసా? సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా, ప్రపంచంలో ఏ దేశం లేదురా ఇంత గొప్ప దేశం అని చెప్పి కాలు రగేసుకునే పాట అది. మరి దానికి కూడా అంతే ఇది ఉంది కదా, దాన్ని కూడా చేయమని చెప్పి చాలామంది డిమాండ్ వచ్చింది. అయితే ఇక్కడ అది రాసింది మహమ్మద్ ఇక్బాల్, ముస్లిం అయినంత మాత్రం నేను ఇదేను. కానీ ఆయన ఏం చేశాడు, స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ పోయాడు. ఎన్ని కష్టాలు వచ్చినాయి సార్, పార్టీషన్లో కొంతమంది అటు ఇటు వెళ్ళిపోయారు కదా. ఇటువంటి వాడు రాసిన దాన్ని మనం ఇక్కడ చేస్తే మనకి ప్రాబ్లం వస్తుంది కదా అని. కానీ గీత భావన గొప్పది. అప్పట్లో ఈ మహమ్మద్ జిన్నా అనే ఇట్లాంటాడు, జిన్నా మహమ్మద్ అలీ జిన్నా అనేవాడే పాకిస్తాన్ కావాలని చెప్పి అవును అది జనాల్లో విషం నింపి ఇటువంటి ఇక్బాల్ ఎవరైతే సారే జహాసే అచ్చే హిందుస్థాన్ హమారా అని రాసిన ఆయన పాకిస్తాన్కి చేయనుకుంటే వెళ్ళిపోయే రేంజ్ లో విషయాన్ని తర్వాత ప్రధాని అయ్యాడు కదా అక్కడ అటు సైడ్ పాకిస్తాన్ గాంధీ లాగా వాళ్ళకి జిన్నా నోట్లో గాంధీ ఉంటే వాళ్ళ నోట్లో పాకిస్తాన్ పిత జిన్నా. మీకు ఒక కామెడీ విషయం చెప్తా, ఆయన పాపం అక్కడికి వెళ్ళిపోయినా కూడా ఆయన తలుచుకుంటూ మన వాళ్ళు పాటలు రాశారు తెలుసా. కిన్నెరసాని వచ్చిందమ్మా ఎన్నెల పైటేసి జిన్నా 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 కిన్నెరసాని. సరే, బట్ బేసికలీ ఈ ఒక్క కారణం చేత అంత గొప్ప పాట సారే జహాసే అచ్చా జాతీయ గీతం కాలేకపోయింది. నెంబర్ 2, వందే మాతరంలో సరస్వతీదేవి దుర్గామాత రెఫరెన్స్ ఉన్న కారణంగా అది ముస్లిమ్స్ కమ్యూనిటీస్ నుంచి బ్యాక్లాష్ వస్తుందని దాన్ని పక్కన పెట్టి ఇంకా ఫైనల్గా జనగణమన దీన్ని తీసుకొచ్చేసి పెట్టి, దీని మీద ఎంత కాంట్రవర్సీలు ఉన్నా మరి నెహ్రూ గారికి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఉన్న కొంత సత్సంబంధాలు కావచ్చు, ఇంకా రకరకాల కారణాల దృష్ట్యా ఇది జాతీయ గీతం అయిపోయింది. అప్పుడు జనాలందరూ ఎక్కడ తిట్టిపోస్తారో వందే మాత్రం అని కదరా మనం బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళింది ఇది చేస్తారో అని చెప్పి అంటే అప్పుడు హిందువుల్ని కాస్త కూల్ చేయడం కోసం ఒక పని చేయండి మీరు, అది జాతీయ గీతం ఇది జాతీయ గేయం అంటే అదేంట్రా అంటే అది దొంగతనం ఇది తస్కరించుట అన్నట్టుగా. దొంగతనం జాతీయ గీతం జాతీయ గేయం రెండు ఒకటే కదా, సరే తీసుకోండి అది జాతీయ గీతం అనుకోండి జాతీయ గేయం అనుకోండి మీరు పాడుకోండి. కానీ ప్రింట్ చేసేది పుస్తకాల్లో వేసేది ఆఖరికి సినిమాల్లో మన లేచి సెల్యూట్ కొట్టేది కూడా జనగణమనకే. కానీ నిజానికి ఆ ప్లేస్ దేనికైనా ఉంది అంటే అది వందే మాత్రమే. మనకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన నినాదాన్ని పక్కన పెట్టి బ్రిటిష్ వాడికి సెల్యూట్ కొట్టిన పాటను తీసుకొచ్చి మనం పెట్టారే, దీని గురించి పార్లమెంట్లో ఎవరన్నా మాట్లాడారు, అట్లీస్ట్ దాని గురించి ఒక డిస్కషన్ వచ్చింది.
ఐఎమ్ హ్యాపీ. మ్మ్. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత నెహ్రూ గారు చేసిన చాలా చాలా తప్పిదాలని ఒక్కొక్కటి రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నారు. ఆర్టికల్ 370, మ్మ్. ఇప్పుడు వందే మాత్రం. ఐ జస్ట్ వాంట్ టు సీ వందే మాత్రం మన జాతీయ గీతం అవ్వాలని, మ్మ్. జనగణమన కాకుండా వందే మాత్రం అవ్వాలని నా ఆకాంక్ష. మేబీ పార్లమెంట్లో ఈ చర్చ గట్టిగా జోరందుకొని ఎవరన్నా సరే ఈ ఫ్యాక్ట్ని తీసుకొచ్చి మ్మ్. చేస్తే బాగుంటుందని ఆశ. ఎందుకంటే మన పూర్వీకులు తాత ముత్తాతలు చచ్చిపోయింది వందే మాత్రం అంటూ తప్ప జనగణమన అంటూ కాదు. అవును, జనమన్న తెలియదులేండి. వందే మాత్రం అంటూనే ముందుకు వెళ్ళారు. అదే వాళ్ళని ముందుకు నడిపించినటువంటి నినాదం. సో దట్ ఈస్ ద థింగ్. సో జనాలు ఇవాళ మన ఛానల్ ముఖంగా ఈ విషయం తెలుసు. ఇప్పుడు గీతానికి గేయానికి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే అదే దొంగతనానికి తస్కరించుకున్నాడు. దానికి ఏదో పద్యం లాంటిది, ఇది పాట లాంటిది, అందరూ పాడుకోగలిగిన పద్యమే గేయం, సంగీతంతో కూర్చుందే గీతం అదేం లేదు. మీకు మన తెలుగులో పాట లేవు. వందే మాతర గీతం వరుస మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది. అలా ఏం లేదు. ఆయన ఏదో ఎవరైతే రెబలియన్ వర్గాన్ని తల్లార్చడానికి అది గీతం అబ్బా, ఇది గేయం అబ్బా అని చెప్పి సెట్ చేశారు అనమాట. మొత్తానికి ఒక వందే మాతరాన్ని అటువంటి లైన్ని యాడ్ చేస్తా అన్నారు. అందుట్లో మరి అది చేస్తారో లేదో చూడాలి. సరే, బట్ నా పాయింట్ ఏంటంటే, సరే సరస్వతి మాత, దుర్గామాత ఉండే అబ్జెక్షన్ అంటే అవి పక్కన పెట్టినా కూడా అసలు వందే మాతర గీతాన్ని చేయొచ్చు కదా. అది తీసిన ఎట్టకు తీసేసావు. అవును, మిగతా దానైనా సరే నువ్వు చేయొచ్చు కదా, జాతీయ గీతం చేయొచ్చు కదా. చేయొచ్చు కదా. ఎస్, కరెక్టే. ఇందుట్లో కూడా మన ప్రాంతీయాల్లో ఉన్నటువంటి ఒక ఏంటి సుజలాం సుబలాం, అవును, మళ్ళీ శీతలం సస్యశ్యామలం, అది సో అది బాగుంటాయి. సో ఇది ప్రస్తుతానికి మనకి తెలియదు ఈ సబ్జెక్టు. బేసికల్గా చాలామంది గీతానికి గేయానికి డిఫరెన్స్ కూడా నాకు కూడా ఇంతటి వరకు తెలియదు. బట్ తెలిసింది ఓవరాల్గా వందే మాతరం అన్నది మన గుండెల్లోంచి వస్తున్న ధ్వనిలా అనిపిస్తే, జనగణమన అనేది నిజంగా చెప్పాలంటే మన పెదవులపైన ఎవరినైనా పొగుడుతున్నట్టుగానే ఉంటుంది. నిజంగా వందే మాత్రం అన్నప్పుడు ఇట్లా ఉంటుంది తల. జనగణమన పాడినప్పుడు ఆ కింగ్ కోసం మనం సెల్యూట్ కొట్టిన పాట అది. సో ఐ డోంట్ నో, జనాలకి మీరు రీసెర్చ్ చేయండి, గూగుల్ని అడగండి, పాత న్యూస్ పేపర్లు తెప్పించండి. 1911కి సంబంధించి బ్రిటిష్ న్యూస్ పేపర్స్ అన్నిట్లో కూడా ఉంది. బట్ స్టిల్ అప్పటికి మీకు ఏదైనా డిఫరెన్స్ అనిపిస్తే వాటి అర్థాలైనా తెలుసుకోండి. ఈ అర్థాల్లో జనగణమన అనేది ఎవరికో సెల్యూట్ కొడుతున్నట్టే ఉంటుంది తప్ప వందే మాత్రం లాగా ఇట్లా కాలు రగేసుకున్నట్టయితే ఉండదు. ఎస్, మనం ఇప్పుడు ఇండియన్స్ అంటేనే కాలు రగరేసుకుని బతికే లైఫ్ మనది. అటువంటిది బానిసత్వంతో కూడినటువంటి పాట, ఆ భావజాలాలు మనల్ని కిందకే నడిపిస్తాయని కూడా నేను కూడా నమ్ముతాను. సో చూద్దాం, మనం అనుకున్నట్టుగా ఈ వందే మాతరాన్నే మన జాతీయ గీతంగా ఎప్పటికైనా తీసుకొస్తే మాత్రం వందే మాతరం అంటే ఆ పవరే వేరు. వందే మాతరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. అండ్ శేఖర్ భాష గారు కూడా ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. నిజంగా ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. సీ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.